గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందు ఉంచుకున్నవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచు ఉన్నను ఆ కర్మలు వానికి అంటవు. వాస్తవానికి కర్మ సన్యాసము అంటే అర్థం ఇదే. కర్మ సన్యాసము అంటే కర్మలు చేయటం విడిచిపెట్టడము అని అర్థం కాదు. కర్మ చేసి ఫలితం ఆశించకుండా ఫలితం భగవంతుడికి అర్పించడం ఏదైతే ఉంటుందో అది అసలు కర్మ చేయని కిందకే వస్తుంది. కర్మ చేసినా కర్మ చేయని కిందకే వస్తుంది. కర్మ సన్యాసము అంటే వాస్తవమైన అర్థం అది. కాబట్టి స్పష్టంగా ఆ విషయం గురించి ఈ శ్లోకంలో స్వామి చెబుతూ ఉన్నారు. మనం పనులు ఎలా చేయాలి, చేసిన పనుల తాలూకా ప్రభావము మన మీద పడకుండా మనం ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతాము. చాలా మందికి అసలు మనశ్శాంతి లేని కారణం ఏంటో చెప్పండి. అప్పట్లో ఆ పని చేశాను, చేయకుండా ఉన్నట్లయితే నా జీవితం బాగుండేది, లేదంటే ఎవరో చెప్పినా కూడా వినకుండా ఇదిగో ఈ లైన్లో పెట్టుబడి పెట్టాను, డబ్బంతా పోగొట్టుకున్నాను, చేయకుండా ఉన్నట్లయితే బాగుండేది. ఇప్పుడు నా దగ్గర ఒక 50 కోట్లు ఉండేవి. అప్పుడు ఆ పిచ్చి పని చేశా 5 ఏళ్ల క్రితము. కాబట్టి ఇప్పుడు డబ్బులు లేకుండా ఇలా కూర్చున్నా. అప్పట్లో మంచి సంబంధం వచ్చింది, అది చేసుకోకుండా మానేసి తెలిసి తెలియక ఇగో ఈ పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు బాధలు అనిపిస్తున్నా. అప్పట్లో తొందరపడి పిల్లల్ని కనేసాం, ఇప్పుడు వాళ్ళని పోషించేలాగా చచ్చిపోతున్నాం. కనకుండా ఉంటే బాగుండేది, సుఖంగా ఉండేవాళ్ళు. ఇలాగా ఎట్సెట్రా ఎట్సెట్రా రకరకాలన్నమాట. అంటే ఈ మాటలు ఇలాంటివి తరచుగా వింటూ ఉంటాం. అంటే ఏమిటి తెలుసా, చేసిన కర్మ యొక్క ప్రభావం మన మీద భారీగా పడి దానివల్ల మనం పీడితులమవుతున్నాము. మన సమస్త బాధలకి, రోగాలకి, మనశ్శాంతి లేకపోవడానికి, నిద్ర పట్టకపోవడానికి, అవమానాలకి, వీటన్నిటికి కారణం ఏమిటి? మనం చేసిన పనుల యొక్క ప్రభావం మన మీద విపరీతంగా పడి ఉంది. వాటిని మనం అతిగా తలుచుకుంటున్నాం. అవి ప్రతికూల ఫలితాలు ఇవ్వడం వల్ల మన జీవితం ఏదో ఇలా అయిపోయిందని బాధపడుతున్నాము. పోనీ అనుకూల ఫలితాలు ఇచ్చి మనం సక్సెస్ అయ్యామనుకోండి, అప్పుడు కూడా ఆగం మనం. నేను అప్పట్లో ఆ తెలివైన పని చేయబట్టి ఏదో ఇప్పుడు ఇలా సక్సెస్ అయ్యి నిలబడగలిగాను. అప్పట్లో చాలా తెలివిగా ప్లాన్ చేసి అలా చేశాను కాబట్టి ఇప్పుడు అందరూ నన్ను గ్రేట్ అంటున్నారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవి మనిషిలో రాగాన్ని పెంచి, అహంకారాన్ని పెంచి, గర్వాన్ని పెంచి నేనే మేధావిని, నేనే తెలివైన వాడిని, నేనే మహాజ్ఞానిని అనే ఒక విధమైన రాగాన్ని, అతిశయాన్ని, ఆడంబరాన్ని, అహంకారాన్ని, తద్వారా గర్వాన్ని పెంచి మనిషిని కన్ను మిన్ను కానకుండా చేసి అది కూడా అధఃపాతాళానికి పనేస్తుంది. కాబట్టి ఏమిటి, పని యొక్క ప్రతికూల ఫలితము లేదా అనుకూల ఫలితము దేని గురించి కూడా మనం అసలు ఆలోచించకూడదు. కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తారు, మనస్సును వశమునందు ఉంచుకున్నవాడు అంటే మనసుని కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది, పని యొక్క ప్రతికూల ఫలితం మన మీద పడదు, పని యొక్క అనుకూల ఫలితం మన మీద పడదు. మన పని మనం చేసుకొని పోతాము, ఫలితం భగవంతుడికి వదిలేస్తాం. అలా చేయగలుగుతున్నారు అంటే మనస్సును నిగ్రహంతో ఉంచుకున్నారు అని అర్థం. జితేంద్రియుడు ఇంద్రియాలను పరిపూర్ణంగా నిగ్రహించి తన కర్మ, బాధ్యత, కర్తవ్యం ఏదైతే ఉందో భగవత్ ప్రాప్తి కోసము, భగవత్ ప్రాప్తికి సాధనంగా కర్మను ఆచరించి నిమిత్తమాత్రుడుగా ఉండేవాడు. ఇంద్రియాలను అదుపులో చేశాడు, మనసును అదుపులో పెట్టాడు అని అర్థం. అంతఃకరణ శుద్ధి కలవాడు. అంతఃకరణ శుద్ధి అంటే నీది నాది అనేది లేదా రాగద్వేషాలు ఏవేమీ లేకుండా అంతఃకరణాన్ని శుద్ధిగా పవిత్రంగా ఉంచుకొని అంతఃకరణంలో భగవంతుడిని నింపుకున్నవాడు అంటే స్థితప్రజ్ఞుడు. సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు. నాలో ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క అంశ, జీవాత్మ. అవునా? మరి పరమాత్మ అంశ నాలో ఆత్మస్వరూపమై ఉన్నప్పుడు సమస్త ప్రాణులలో కూడా ఆత్మస్వరూపమై ఏముంది, పరమాత్మ యొక్క అంశే ఉంది. నీలో ఏ ఆత్మ ఉందో సమస్త ప్రాణుల్లోనూ ఆ ఆత్మే ఉంది. నీ ఆత్మలో ఏ పరమాత్మ నిండి ఉన్నాడో సమస్త ప్రాణుల ఆత్మలో కూడా ఆ పరమాత్ముడే నిండి ఉన్నాడు. ఈ విధమైన భావన ఉన్నవాడు ఎవరినైనా మోసం చేస్తాడా? ఎవరినైనా వాడు పరాయివాడు, వీడు నా వాళ్ళు అనే భావన కలిగి ఉంటారా? లేదంటే అవతల వాళ్ళు ఏదైనా పాడైపోవాలి, నేను మాత్రం బాగుపడాలి, ఈ విధమైన ద్వంద్వ భావజాలం కలిగి ఉండడు. కాబట్టి తన ఆత్మ ఏదైతే ఉందో, ఏదైతే తన ఆత్మ పరమాత్మ స్వరూపం అనుకుంటున్నామో అదే జీవాత్మ సమస్త ప్రాణుల్లో ఉంది. అందులో కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు అనే ఒక భావన, ఆ సమదృష్టి కలిగిన వాడు. ఎవరతను? ఇలా ఉన్న లక్షణాలున్న వ్యక్తిని ఏమంటారు? అలాంటి కర్మయోగి. అతనిని కర్మయోగి అంటారనమాట. కర్మలు ఆచరించుచూ ఉన్నను అలాంటి కర్మయోగి సమస్తమైన పనులు, తన డ్యూటీస్, తను చేయాల్సినవి ఏమైనా ఉన్నా
చేస్తూ ఉన్నా సరే అవి చూసే వాళ్ళకి కొంతమందికి దోషపూరితంగా గోచరించవచ్చును. అయినా సరే ఆ కర్మలు వానిని అంటావు. చేసిన పని యొక్క ఇంపాక్ట్ తన మీద పడడం లేదు, ఆ ప్రభావం గురించి తను ఆలోచించడం లేదు. మంచైనా చెడైనా తన బాధ్యతను తాను నిర్వర్తించి భగవత్ ప్రాప్తికి సాధనంగా ఈ కర్మలను నిర్వర్తించి ఫలితం పరమాత్మకు అర్పించి కర్మయోగి ఎవరైతే ఉంటారో అతడు ఏ పని చేసినా చేయవలసి వచ్చినా దాని యొక్క కర్మ ఫలము అతనికి అంటనప్పుడు పాపపుణ్యాలు రెండూ ఉండవు. పాపపుణ్యాలు రెండూ లేనివాడికే మోక్షం కలుగుతుంది. పాపమున్నా పుణ్యమున్నా మోక్షం కలగదండి, గుర్తుపెట్టుకోండి. పాపం ఉంటే అది అనుభవించడానికి పుట్టాలి, కష్టాలు పడుతూ అనుభవించాలి. పుణ్యం ఉంటే అది అనుభవించడానికి పుట్టాలి, పుణ్యం పూర్తయ్యేంత వరకు సుఖపడాలి. పుణ్యము పాపము ఏమున్నా సరే మరలా భూమి మీద పుట్టాల్సిందే. అవి రెండింటిని వదిలేసి పరమాత్మకు వదిలేసి తన కర్తవ్యం తాను ఇదిగో ఈ విధమైన లక్షణాలతో నిర్వర్తించిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడికి కర్మయోగి అని పేరు. ఆ కర్మయోగి కర్మలు అంటవు కాబట్టి మోక్షం కలిగి పరమాత్మ ప్రాప్తిని పొంది అంటే పరమపదానికి చేరి అక్కడ పరమాత్మను సేవిస్తూ సుఖపడతాడు. మరలా పుట్టడు, పునర్జన్మ ఉండదు. కాబట్టి కర్మ ఎంత గొప్పది, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే అది నీకు బంధనాలకు కారణమవుతుంది, ఎలా చేస్తే అది నీ విడుదలకు అంటే మోక్షానికి కారణమవుతుంది తెలుసుకొని భగవద్గీతలో పరమాత్ముడు చెప్పిన విధంగా సమస్తమైన కర్మలు కూడా ఆచరించిన వాళ్ళే కర్మయోగులు. వారే సంసార బంధములను ధరించి పరమాత్మను చేరతారు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.